ఇదే విషయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, అంటే దుర్ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? చాలా బాధాకరం. ఇప్పుడు మీ అందరం కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారిని, లోకల్ శాసనసభ్యులందరూ కూడా అక్కడే ఉన్నాము. నేను కూడా ఆన్ ది వేలో ఉన్నాను, దగ్గరలో ఉన్నాను. చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఇలాంటి పర్వదినం అవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ కార్తీక మాసంలో ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడం అనేది జనరల్ గా ఉన్నటువంటి ఆనవాయితీ. బట్ అది మరీ ముఖ్యంగా శనివారం రావడం, అక్కడ కట్టినటువంటి టెంపుల్, కొత్తగా కట్టినటువంటి టెంపుల్ కి ఎక్కువ మంది వెళ్ళిన తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి భక్తులు ఉన్నటువంటి రైలింగ్ డ్యామేజ్ అవడం, ఒకేసారి స్టాంపింగ్ అవడం, ఇదంతా కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కింద భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కలవడానికి, దైవంగా దర్శనం చేసుకోవడానికి వస్తారు. అక్కడ ఇలా జరగడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. సింహాచలంలో లాస్ట్ టైం ఇలాంటి ఘటనే జరిగింది కదా, ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది, 4 months బ్యాక్ కట్టినటువంటి టెంపుల్ ఎవరు ఊహించలేదు. ఇలాగ ఒక ప్రైవేట్ టెంపుల్ కి సుమారు ఒక 25,000 భక్తులు ఇలా వస్తారనేది. ఎందుకంటే జనరల్ గా ప్రైవేట్ టెంపుల్స్ లో వచ్చినటువంటి పబ్లిక్ జనరల్ గా తక్కువగా ఉంటారనేది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా టెంపుల్ కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ముకుందన్ వ్యక్తి కూడా, ఆయన కూడా ఊహించలేదు ఇంతమంది భక్తులు ఒకేసారి వస్తారు, మొదటి సంవత్సరంలోనే వస్తారన్న విషయం. సో ఆయన కూడా అనుకోలేదు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఎటువంటి రిక్వెస్ట్ కూడా ఆయన చేసుకోలేకపోయారు. బట్ భక్తులు ఎక్కువైన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెంటనే పోలీసు తెలియజేసిన తర్వాత ఎస్పీ గారు, లోకల్ గా ఉన్నటువంటి ఎస్పీ గారు ఒక 6 కానిస్టేబుల్ ని, ఒక ఎస్ఐని కూడా పంపించడం జరిగింది. కానీ దురదృష్టం, ఇన్సిడెంట్ జరగడం అంటే అధికారులు పంపించినా కూడా జరగడం అనేది దురదృష్టకరం. క్షతగాత్రుల విషయంలో కానీ, మృతుల విషయంలో కానీ, నష్టపరిహారం విషయంలో ఎలాంటి భరోసా అందించే అవకాశం ఉంది? వెళ్తున్నాయి, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ కేర్ లో ఆల్రెడీ 15 members హాస్పిటల్లో చికిత్స ఉంటున్నారు. మెరుగైన వైద్య సేవ కోసం అని చెప్పి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. సో మేము కూడా అక్కడే అందరూ కూడా వెళ్తున్నాము. మా యువ నాయకులు లోకేష్ గారు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఆయన కూడా దారిలో ఉన్నారు. అండ్ హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. అందరూ అక్కడికి చేరుకున్నాక అక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ తదుపరి నిర్ణయం ఏంటనేది తెలియజేస్తున్నాము. ఓకే సార్, ప్రైవేట్ దేవాలయాల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మాట్లాడేది కాదమ్మా. డెఫినెట్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఖచ్చితంగా ఒక అనాలిసిస్ చేసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్ కి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని మేము ముందు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డెఫినెట్ గా దీనిలో అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఫ్యూచర్ లో ఎలాంటి ఇన్సిడెంట్ రాకుండా ఏ రకంగా మన తాలూకా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా కార్యరూపం చేస్తాం డెఫినెట్ గా. బట్ మనం ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ గా దాంట్లో మీ అందరూ కూడా వర్క్ చేస్తున్నాం. బట్ మీరు అన్నట్టుగా ఇటువంటి భవిష్యత్ కాలంలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఒక కార్యరూపం చేసి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ మెథడ్స్ లో కరెక్ట్ చేసుకోవాలి. అది చేస్తాం డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ సార్.